పెన్షన్ని ఏకంగా 4,000 రూపాయలకి పెంచారు 3,000 నుంచి. అంటే ఒక్కొక్కళ్ళకి 1,000 రూపాయలు పెరిగినట్టు. అప్పుడు కూడా 3 నెలల ముందు దించేస్తామని చెప్పేసి టోటల్‌గా 7,000 రూపాయలు చేతిలో పెట్టినటువంటి పరిస్థితి. అది ఒక అద్భుతమైనటువంటి అంశం. ఆ టైంలో స్వయంగా చంద్రబాబు గారు ఒక కొత్త కాన్సెప్ట్, అంతకుముందు వైసీపీ హయాంలో పెన్షన్లంతా వాలంటీర్లు ఇచ్చేవాళ్ళు. అట్లా కాకుండా పార్టీగా ఎమ్మెల్యేలు ప్రతి నాయకుడు జనంలో ఉండాలా, ఇచ్చి రావాలి అన్నటువంటిది బాబు గారు పెట్టుకొచ్చినటువంటి విధానం. అందులో భాగంగా స్వయంగా ప్రతిసారి ప్రతి నెల కూడా పెన్షన్లు ఇచ్చేటందుకు చంద్రబాబు గారు కూడా వెళ్తూ ఉంటారు. అట్లా వెళ్ళినటువంటి సందర్భంలో ఏదైతే పెనుమాకలో ఒక కుటుంబం దగ్గరికి పాములు నాయక్ అనేటటువంటి కుటుంబ సభ్యుల దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు గుడిసెలో ఉండేవాళ్ళు. ఆ గుడిసెకి బదులుగా మాకు ఒక ఇల్లు కట్టించి ఇవ్వండి అంటే అప్పుడు చంద్రబాబు గారు వాళ్ళకి ఇల్లు కట్టించేయమని అడిగితే 11 నెలల తర్వాత ఇప్పుడు వాళ్ళకి సొంత డాబా ఇల్లు కట్టించి ఇచ్చారు. ఇందులో 1,80,000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు పెట్టుకుంటే మిగతా డబ్బులు లోకేష్ అట్లాగే టీడీపీకి సంబంధించినటువంటి మండల పార్టీ ప్రధాన కార్యదర్శి కొల్లి శేషు డబ్బులు పెట్టి వాళ్ళకి కట్టించి ఇచ్చారట. ఇది నిన్న వాళ్ళు గృహప్రవేశం చేశారు. దాన్ని వార్త రాశారు. చాలా మంచి వార్త, బాగుంది. కాకపోతే నాకు అర్థం కానిది ఏంటంటే 11 నెలల్లో ఒక ఇల్లు కట్టించారు. అది కూడా వ్యక్తిగతంగా అతనికి. అదే 20 లక్షల ఇళ్ళు దగ్గరగా అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నటువంటి మొత్తం 30 లక్షల ఇళ్ళు జగన్ ఓకే చేశాడు. అందులో 10 లక్షల ఇళ్ళు పూర్తయినాయి అన్నటువంటి అధికారిక లెక్కలే. 7 లక్షలు అప్పట్లోనే జగన్ ఉన్నప్పుడైనా, ఆ తర్వాత 2-3 లక్షల దాకా పూర్తయినాయి అన్నట్టు. మిగతా 20 లక్షల ఇళ్ళు కట్టించుంటే వాళ్ళందరూ గృహప్రవేశం చేస్తే జగన్ స్థలం ఇచ్చి వదిలేశాడు. మా హయాంలో మీరు ఇల్లు కట్టుకున్నారని గర్వంగా చెప్పుకోవచ్చు కదా. టిట్కో ఇళ్ళే పూర్తి కాలేదు కదా. కనీసం ఈ ఏడాదిలో ఉన్నప్పుడు చంద్రబాబు గారు ఉన్న టైంలో వాళ్ళందరి దగ్గర 3.5 లక్షల రూపాయలు కూడా తీసుకున్నారు కదా. అవి కూడా పూర్తి కాదు కదా. అసలు కనీసం ప్రారంభమే చేయట్లేదు కదా. అవి అయ్యి ఆలోచిస్తే ఎన్ని లక్షల మందికి, ఒక వ్యక్తికి ఒక సొంత ఇల్లు అంటే ఇప్పించినోడు దేవుడు. అది ఒక్కసారి ఆలోచించుకోవాల్సి ఉంది.